హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో చాలామంది క్యాబేజీతో కర్రీ కానీ ఎటువంటి రెసిపీస్ అయినా చేసినా అమ్మో క్యాబేజీ అంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి ఇలాగా అన్నంలోకైనా టిఫిన్లోకైనా 5 నిమిషాల్లో అయిపోతూ చాలా టేస్టీగా ఉండేటువంటి హోటల్ స్టైల్ క్యాబేజీ చట్నీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిరపకాయలు, తర్వాత దీనిలోకి 3 ఎండుమిరపకాయలు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యే అంతవరకు వేపుకుంటున్నానండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి చిన్న రెమ్మ చింతపండు, ఫైన్గా చాప్ చేసినటువంటి 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలండి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 200 గ్రామ్స్ క్యాబేజీని కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాబేజీని మగ్గించుకోవాలన్నమాట. ఇలా క్యాబేజీ మగ్గిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కాడలను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నటువంటి క్యాబేజీ పచ్చడిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పచ్చడి చేసుకున్నటువంటి ప్యాన్నే పెట్టుకుంటున్నానండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగినటువంటి తాలింపు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకోవటమేనండి. అంతేనండి, ఇటు అన్నాల్లోకైనా అటు టిఫిన్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉండేటువంటి హోటల్ స్టైల్ క్యాబేజీ పచ్చడి రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.